హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మధ్యాహ్నం టైంలో మన ట్రాక్టర్కి జేసీబీ క్రింద లోడింగ్ ఉందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం ట్రాక్టర్ తీసుకొని అయితే వచ్చేసాం. ఈ విధంగా వర్క్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇది మా కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి దగ్గర కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ విధంగా మనం స్టార్ట్ అయితే చేసాం. ఫస్ట్ త్రవ్వి ట్రాక్టర్లోకి అయితే జేసీబీ లోడింగ్ అయితే చేస్తుంది. ఆ తర్వాత ఈ యొక్క లోడింగ్ చేసిన అటువంటి మొరంని పక్కన ఉన్న ఖాళీ ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయడం జరుగుతుంది. ఇది సైడ్ వ్యూ అన్నమాట. సీఎం హౌస్, రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ హౌస్ అన్నమాట. పక్కన నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. మనకు ఈ వీడియో లాస్ట్ వరకు చూసే వాళ్ళకైతే లోపల గేట్ నుంచి ఇంట్లోకి ఎలా ఉందో అయితే చూపించడం జరుగుతుంది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ హౌస్ ఎలా ఉందో చూడాలంటే చివరి వరకు అయితే మన వీడియో చూడండి. అలా చూసిన వాళ్ళకి ఇల్లు ఎలా ఉందో అయితే చూపించడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ఇంటి పక్కలనే అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇదే వెనక నుంచి అయితే ఇలా ఉంది. ముందు నుంచి అయితే తీశాను వీడియో, అది లాస్ట్లో అయితే అప్లోడింగ్ చేశాను. ఈ వీడియో చివరి వరకు చూసేవారికి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ మనకు వీడియోకి లైక్ కొట్టి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క సపోర్ట్ మాకు కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వర్క్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ యొక్క పక్కన మట్టి కనిపిస్తున్నటువంటి మట్టి ఇలా తీసి పక్కన ఉన్నటువంటి ప్లేస్లో అయితే వేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ ముందు టిప్పర్లతోని పోసినటువంటి మొరమే. దానిని మొత్తం ఈ విధంగా తీసివేసి కింద గట్టి భూమి ఎంతవరకు ఉందో అంతవరకు మొత్తం అయితే మట్టిని తొలగించి ఆ తర్వాత వేరే రేపటి భాగంలో అయితే పిల్లర్ గుంతలు త్రవ్వడానికి అయితే తీయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అక్కడ త్రవ్విన ప్లేస్లో అయితే గుంతలాగా అయింది. ట్రాక్టర్ అయితే ఇంజన్ ఎత్తుగా గడ్డకైతే ఉంది ఫ్రెండ్స్. జేసీబీ అయితే పూరా ఎత్తులో ఉండి కింద ఉన్నటువంటి ట్రాక్టర్లోకి లోడింగ్ అయితే చేస్తుంది. ఇది రేవంత్ రెడ్డి సార్ వల్ల ఇల్లు. పక్క నుంచి అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఆల్రెడీ అక్కడ కాంగ్రెస్ బొమ్మ చేయి గుర్తు అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మనం జేసీబీలోకి అయితే ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ విధంగా అయితే లోడింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ శివ జేసీబీ నడిపిస్తున్నాడు. ఈ విధంగా మేమిద్దరం అయితే కలిసి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే ఈ యొక్క పనిని అయితే చేసాము ఫ్రెండ్స్. ఎండ చాలా ఎక్కువ మొత్తంలో ఉంది. అయినా సరే తప్పదు కాబట్టి మనం ఈ విధంగా అయితే లోడింగ్కి అయితే వచ్చేసాం. అక్కడ మన వెనుక కనబడుతున్నటువంటి మట్టిలు మనం పోసినటువంటిది. ఈ విధంగా ఇక్కడ మట్టిని నింపుకొని వెళ్ళడం, అలాగే అక్కడ అన్లోడింగ్ చేయడం. ఇదే ప్రాసెస్ మనకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అయితే కొనసాగింది.
ఇది మొత్తం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇల్లే. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట. ముందు నుంచి చూడడానికి ఇలా ఉంటుంది. డిజైన్ కూడా గేట్ చాలా బాగుంది. అదేవిధంగా లోపల అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ హౌస్ అన్నమాట ఇది. ఈ విధంగా అయితే ఉంది. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ హౌస్. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనే మన వర్క్ అయితే జరుగుతుంది. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటి పక్కనే ఈ విధంగా చెట్లు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి మనకైతే. మేమైతే రెగ్యులర్గా చూస్తుంటాం కాబట్టి మాకు అలవాటే. మీలో ఎవరైనా కొత్తగా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనమైతే ఇంటి పక్కనే అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నాం. జేసీబీ అలాగే ట్రాక్టర్ రెండు అయితే ఇంటి పక్కనే అయితే పని అయితే నడుస్తుంది. కన్స్ట్రక్షన్ వర్క్ ఈ విధంగా మొదటగా ఈ విధంగా తీసి మట్టిని అయితే లోడింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అదే తీసినటువంటి ప్లేస్లో అయితే పెట్టి ట్రాక్టర్ని మళ్ళీ జేసీబీ పైన ఉండి లోడింగ్ అయితే చేస్తుంది. ఇలా ఉండడం వల్ల లోడింగ్ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది ఫ్రెండ్స్. జేసీబీ పైన ఉండి కింద ట్రాక్టర్లే కానీ టిప్పర్లే కానీ ఉంటే ఎక్కువ మొత్తంలో స్పీడ్గా అయిపోతుంది. టిప్పర్లకు అయితే ముందర బకెట్తో చేస్తారు కాబట్టి, కానీ ఈ విధంగా ట్రాక్టర్లకు అయితేనే ఈజీగా ఉంటుంది. జేసీబీ పైన ఉండడం వల్ల మట్టి అనేది ఈజీగా అయితే ట్రాలీలోకి వేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మా ఫ్రెండ్ నేను అయితే జేసీబీ లోపల పాటలు పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ అయితే పని చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం జేసీబీలోకి ఎక్కి ఈ విధంగా అయితే వ్యూ అయితే చూపించడం జరుగుతుంది. మా ఫ్రెండ్ అయితే శివ జేసీబీ నడిపిస్తున్నాడు. ఈ విధంగా లోడింగ్ అయితే చేస్తున్నాడు ట్రాక్టర్లోకి. ఈ విధంగా చేసినటువంటి మట్టిని అక్కడ ముందర కనిపిస్తున్నటువంటి ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయడానికి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా వర్క్ మొత్తం ఇక్కడ చూపిస్తున్నటువంటి విధంగా అయితే కంప్లీట్ అయింది. ఫస్ట్ అయితే ఇలాగా చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ప్లేస్లో అయితే ఈ యొక్క మట్టిని తీసి లోడింగ్ చేసాం. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడు ట్రాక్టర్ని పక్కలో పెట్టి అటుపక్కది అయితే లోడింగ్ అయితే చేయించడం జరుగుతుంది. ఈ యొక్క మట్టిని మొత్తం ఇది పోసిన మన్ను కాబట్టి ఈ యొక్క మట్టిని మొత్తం తీసివేసి గట్టిగా ఉన్న మట్టిని రేపు పిల్లర్లోని కూర్చోబెట్టడానికి అయితే గుంతలు అయితే త్రవ్వడం జరుగుతుంది. రేపు ఇంకో షార్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే లాంగ్ వీడియో వదులుతున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.